తనయులా అన్ని రీతులా ఆదరించగా తండ్రి పంపిన దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం కృపాస్వరము 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 కృపాస్వరము. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగము లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుచున్నారు కనుక మీరు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్లో ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుండి 9:30 వరకు బలమైన వర్తమానముతో శక్తివంతమైన ఆరాధన జరుగును. మీరు ఏ విధమైన సమస్యలతో ఉన్నా దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మనమందరము కలిసి ప్రభువును ఆరాధించి మహిమపరుద్దాం. అలాగే ప్రతి బుధవారం ఉదయం 10:30 నుండి 12:30 వరకు తైలాభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. 7 బుధవారములు పాల్గొని అనేకులు స్వస్థత మరియు అనేక సమస్యల నుండి విడుదల మరియు ఆత్మీయ మేలులు పొందుచున్నారు. మీరు తప్పక పాల్గొనండి. దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ. సెల్ నెంబర్ 9392871234. మీ అందరికీ వందనాలు. కృపాస్వరం అనే ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలుసుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు దైవజనులు మా నాన్నగారైన మల్లిశెట్టి మోజెస్ గారు దైవవర్తమానం అందించెదరు. అందరూ విని ఆత్మీయ మేలులు పొందండి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి కృపాస్వరం టీవీ ప్రేక్షకులైన మీ అందరికీ కూడా మా వందనాలు. మీరందరూ కూడా బాగున్నారు కదా? మరి పరిచర్య కొరకు ప్రార్థిస్తున్న మీకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే మానుదిన ప్రార్థనలో ప్రతి వారి కొరకు ప్రార్థనా సహాయం కోరిన వారి కొరకు మరి మేమందరం కూడా ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగా దేవుని యొక్క లేఖనాన్ని హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి. విశ్వాసం ద్వారా ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు వ్రాయబడ్డారు. ఈ విశ్వాస వీరుల్లో మరి ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చాడు. 32 నుంచి మనం చూస్తే యొఫ్తా పేరు, గిజ్జోని పేరు, దావీదు పేరు, సమూయేలు పేరు, అలాగే బారాకు పేరు, వీళ్ళందరి పేర్లు ఉన్నాయి. అయితే వీళ్ళందరి పేర్లో మొట్టమొదటిగా ఎవరి పేరు ఉన్నది అంటే గిజ్జోని పేరు ఉంది. ఈ గిజ్జోను ఎవరు ఏమిటి అనేది బైబిల్లో మనం ధ్యానం చేస్తే న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 7వ అధ్యాయము ఈ 2 అధ్యాయాలు ధ్యానం చేసినప్పుడు గిజ్జోను గురించి దేవుని యొక్క లేఖనములో వ్రాయబడిన మాటలు ఏమిటంటే, ఆనాటి కాలంలో ఇశ్రాయేలీల మీద మిద్యానీయులు ఏలుబడి చేస్తున్నారు. దాదాపుగా మిద్యానీయులు అనగా శత్రువులు, అనగా అన్యులు, ప్రభువుని ఎరగని వాళ్ళు. 7 సంవత్సరాలు ఇశ్రాయేలీని వాళ్ళు జీవనాధారం లేకుండా, అంటే ఏ పంట వేసుకున్నప్పటికీ కూడా ఆ పంట పండే పంటను వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. వీళ్ళు ఏది తిందామనుకున్నా కానీ వీళ్ళు తినాల్సింది వాళ్ళు తినేసేవాళ్ళు. ఇలాగున 7 సంవత్సరాలు ఇశ్రాయేలీలు మిద్యానీయుల చేత వేదన చెందారు. ఆ టైంలో దేవుడు గిజ్జోనిని న్యాయాధిపతిగా చేయాలనుకున్నాడు. అనగా దినాలలో ఎవరు లేరు అంటే ఇంకా రాజులు అనేవాళ్ళు రాలేదు, అనగా న్యాయాధిపతులే ఉన్నారు. న్యాయాధిపతులు అంటే మీకు జ్ఞాపకం ఉండే ఉండాలి, సంసోను ఒక న్యాయాధిపతి,
దెబోరా ఒక న్యాయాధిపతి, యెఫ్తా ఒక న్యాయాధిపతి. ఇలాగున్న న్యాయాధిపతుల కాలం అది. అయితే దేవుడు న్యాయాధిపతి అయిన ఆ గిద్యోనుని పిలవాలి అనుకున్నాడు. అప్పటికి ఇంకా ఆయన న్యాయాధిపతిగా లేడు గిద్యోను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నాడు అంటే బైబిల్ గ్రంథంలో ఆ మాటలు గనక మనం చూస్తే 6వ అధ్యాయము 11వ వాక్యంలో న్యాయాధిపతుల గ్రంథంలో దేవుని దూత వచ్చి నిలబడే సమయానికట ఈ గిద్యోను ఎక్కడ ఉన్నాడు అంటే గానుగు చాటున గోధుమలను దొల్లగొట్టుచున్నాడు అనే వాక్యాన్ని మనం చూస్తున్నాం. గానుగు చాటున గోధుమలను దొల్లగొడుతున్నారు అంటే ఆ దినాలలో మిజ్జానీయులు వచ్చి వీళ్ళు పండించిన ద్రాక్ష కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ద్రాక్ష పంటలు లేకుండా నాశనం చేశారు. ఒకవేళ ద్రాక్ష పంటలు గనక ఉన్నట్లయితే వీళ్ళు పండించిన పంటను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. కనుక ఆనాడు గానుగులు కూడా నిష్ప్రయోజనంగా ఉన్నాయి. ఆ ద్రాక్షాకాయల్ని గానుగుల్లో వేస్తారు. ఆ గానుగులతో కూడా పని లేదు, నిష్ప్రయోజనంగా ఉన్నాయి. ఆ గానుగు చాటు కూర్చున్నాడంట. అంటే ఎవరికి కూడా అనుమానం రాకుండా గానుగు చాటు కూర్చొని గోధుమలను దొల్లగొడుతున్నాడంట. అంటే అక్కడ ఉంటాడని ఎవరికి కూడా అనుమానం రాదు. ఒకవేళ ఉన్నా గాని గానుగు చాటును ఎవరు కూడా గోధుమలు దొల్లగొట్టరు. గానుగు దగ్గర ఉంటే ద్రాక్షకాయలతోనే ఉంటారు. కనుక అంటే నా జీవనాధారానికి మరి గోధుమలను కూడా వాళ్ళు లాక్కెళ్ళిపోతే నా కుటుంబము నేను ఏమిటి అని మిజ్జానీలకు భయపడిపోయి గిద్యోను వణికిపోతున్నాడు. కనుక మొట్టమొదటిగా చెప్పాల్సింది గిద్యోను పిరికివాడు. గిద్యోను భయం ఎక్కువ, అవిశ్వాసం ఎక్కువ, అపనమ్మకం ఎక్కువ అని చెప్పాలి. కనుక అపనమ్మకం వల్లే అతను ఎక్కడున్నాడు అంటే గానుగు చాటున ఉన్నట్లుగా చూస్తున్నాం. అలాగే మరొక లేఖన భాగం ఏమన్నది అంటే అదే అధ్యాయంలో అతను పిరికివాడు అని చెప్పడానికి మరొక విషయం గిద్యోనుతో దేవుడు మాట్లాడతాడు. మాట్లాడి ఏమన్నాడు అంటే ఈ రాత్రి నీవు నాకు ఒక బలిపీఠం కట్టాలి. గిద్యోను బలిపీఠం కట్టి అక్కడ ఒక కోడిని వధించాలి. అంత మాత్రమే కాదు, మీ నాన్న అనగా యోవాష్ అనగా బయలుకి ఒక దేవత కట్టి దానికి ఉన్నత స్థలాలను ఏర్పాటు చేశాడు. కనుక దానిని ఏం చెయ్యాలి అంటే ఆ బయలు బలిపీఠాన్ని పడగొట్టేయాలి నీవు. రెండోది దేవునికి రాత్రిను బలివ్వాలి అని అన్నాడు. అది సహజంగా పగల చెయ్యాలి. బలిపీఠాన్ని పగలగొట్టాలి, దేవునికి బలిపీఠాన్ని కట్టాలి. ఒకటి విగ్రహారాధన బొమ్మను పడగొట్టాలి, రెండోది దేవునికి బలిపీఠాన్ని కట్టాలి. ఈయన ఎంత పిరికివాడు అంటే ఎంత అవిశ్వాసం కలిగిన వాడు అంటే ఒకవేళ మిజ్జానీలు గనక చూస్తే ఎవరైనా ఏమైనా అంటారేమో. రెండోది సొంత ప్రజలే ఒకవేళ విగ్రహారాధన గనక పడగొడితే నా సొంత ప్రజలే నా మీద తిరుగుబాటు చేస్తారేమో అన్న భయం. ఓ ప్రక్క దేవుడు మాట్లాడిన నేను నీకు తోడుగా ఉన్నానని గిద్యోనుతో మాట్లాడిన గిద్యోనులో భయం. కనుక రాత్రి పూట ఒక 10 మందిని గిద్యోను తీసుకొని వెళ్ళాడంట. గిద్యోను తీసుకొని వెళ్ళి ఆ బొమ్మని అంటే ఆ బయలును పడగొట్టేశాడంట. యెహోవా దేవునికి ఏం చేశాడు అంటే ఆ రాత్రి ఒక బలిపీఠాన్ని కట్టాడంట. ఉదయకాలం అయినప్పుడు ఈయన అనుకున్న విధంగానే ఇంటి మీదకి వచ్చారు. ఎవరు అంటే స్వంత ప్రజలే అనగా ఇశ్రాయేలీలే గిద్యోను మీదకి వచ్చారు. ఆ బొమ్మ పగలగొట్టింది ఎవరు? మా గిద్యోను మీద అనుమానం అన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఎన్నో విధాలుగా దేవుడు మాట్లాడుతున్నాడు. మిజ్జానీలను ఎదిరించాలి అనగా శత్రులు పారిపోవాలి అంటే ఈయన బలహీనుడు. కనుక బైబుల్ ఎందా మనం చదువుకున్నాం బలహీనులు బలపరచబడిరి అని మనం హెబ్రీ పత్రికలో చదువుకున్నాం. నిజమే, దేవుడు బలహీనులను బలపరచబడగలిగిన దేవుడు ఆయన. కనుక ఎంత బలహీనుడు అంటే ఎంత పిరికివాడు అంటే అలాంటి గిద్యోనుతో దేవుడు ఈ రాత్రి మాట్లాడుతున్నాడు నీతో కూడా. ఏమని మాట్లాడుతున్నాడు గిద్యోనుతో అని దేవుని యొక్క వాక్యం చూస్తే నువ్వు మిజ్జానీల మీదకి వెళ్ళాలి. మిజ్జానీలు ఏం చెయ్యాలి అంటే జయించాలి, వాళ్ళ మీద నువ్వు పోరాటం చెయ్యాలి. అంటే నేను ఒక్కడిని ఎలాగో వెళ్ళగలను అంటే అధ్యాయంలో ఉన్నది కదా, పోరా అని ఒక అతను అన్నాడు. అతను తీసుకొని నువ్వు వెళ్ళి నీకు తోడు కావలిస్తే గనక వెళ్ళు అని అంటున్నాడు. ఓ ప్రక్క దేవుణ్ణి అడుగుతున్నాడు, నీవు నాకు తోడై ఉన్నావని నేను వెళ్తాను, కానీ నాకు ఒక సాదృశ్యం కావాలి. నువ్వు నాకు తోడై ఉన్నావని మిజ్జానీల మీద నాకు జయమిస్తావని నాకు ఒక నిదర్శనం కనబడాలి. ఏమిటి గిద్యోను నిదర్శనము అని అడుగుగా గిద్యోను అడుగుతున్నాడు, ఈ రాత్రి ఎలా ఉండాలి అంటే మరి నేను ఒక గొర్రెబొచ్చు బయట పెడతాను, దాని మీద మంచు పడాలి. ఆ చుట్టూరు కూడా నేలంతా ఎలా ఉండాలి అంటే పొడిగా ఉండాలి అనగా ఆ రాత్రి ప్రభు అలాగే చేశారు. ఆ గొర్రెబొచ్చు మీదట మంచు విస్తారంగా ఉండగా అది గిన్నెలోకి పిండగా మరి నీళ్లు వచ్చినాయి. అలాగే తెల్లారి మరల అడిగాడు, ప్రభువా ఈ రాత్రి గొర్రెబొచ్చు పొడిగా ఉండాలి, చుట్టూరు ఎలా ఉండాలి అంటే మంచు పడాలి. మరొక సూచన అడుగుతున్నా, ఈ సూచన కూడా నాకు నెరవేరిస్తే నేను మిజ్జానీ మీదకి వెళతాను, నీవు నాకు తోడై ఉన్నావని నేను నమ్ముతున్నాను అని భయస్థుడు లేక అవిశ్వాసం కలిగిన వాడు లేక బలహీనుడు దేవునిని అడగగా
దేవుడు రెండు విధాలా కూడా 2 రాత్రులు ఆ గిజ్జోని ఏమైతే అడిగాడో అదే చేశాడు. అయితే అక్కడ పనివాడు ఒక కళ చెప్పాడు గిజ్జోనికి. ఏమని అంటే, నాకు రాత్రి ఒక కళ వచ్చింది. ఆ కలలో ఒక రొట్టె మిజ్జానీలు వేసుకున్న గుడారంలోకి దొర్లుకుంటూ వెళ్ళగా ఈ రొట్టెకి ఏమైనది అంటే ఆ గుడారము పడిపోయినట్లుగా నాకు కల వచ్చింది. అంటే దాని అర్థం ఎవరో చెప్పారు. ఏమని అంటే ఆ రొట్టె అనగా గిజ్జోని యొక్క ఖడ్గమే. గిజ్జోను ఖడ్గం వెళ్ళి మిజ్జానీల యొక్క గుడారాలని పడదలు చేస్తుంది కనుక పర్వాలేదు, దేవుడు నీ పక్షమునున్నాడు అని చెప్పగా, ప్రియ దేవుని బిడలారా, బలహీనుడు బయలుదేరాడు. ఎవరి మీదకంటే మిజ్జానీల మీదకి బయలుదేరాడు. ఎంత బలహీనుడు అంటే దేవుడు ఎంచిని కూడా మిజ్జానీల మీదకి జయించాలి అంటే ఏం కావాలి? సహజంగా యుద్ధానికి వెళ్లే వాళ్ళకి ఆయుధాలు కావాలి కదా. కానీ దేవుడు ఇక్కడ గిజ్జోనికి అక్కడ ఉంది దాదాపుగా కొన్ని వేల మంది ఉన్నారు. ఆ కొన్ని వేల మందిలో అంతమంది అవసరం లేదు. గిజ్జోను ఎవరు అంటే మిజ్జాని మీద యుద్ధం చేయడానికి అన్ని వేల మంది అవసరం లేదు అని అనగా 22,000 మంది వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఇంకా 10,000 మంది ఉన్నారు గిజ్జోను దగ్గర. వాస్తవంగా 10,000 మంది కూడా దేవుడు అవసరం లేదు అంటున్నాడు. వాళ్ళేమో లక్షల సంఖ్యలో ఉన్నారు మిజ్జానీయులు. ప్రియమైన దేవుని బిడలారా, 10,000 మంది కూడా అవసరం లేదు. మరి ఎలా దేవుడు విషయాన్ని ఇవ్వగలిగిన వాడు? ఇటు చూస్తేనేమో సైన్యం తక్కువ. అయితే అక్కడ ఒక పరీక్ష పెట్టాడు గిజ్జోను. పరీక్షలో నీళ్లు త్రాగాలి. ఎలా త్రాగాలి అంటే మోకాళ్ళుని చేతితో అందించుకున్న వారి సంఖ్య ఎంత అంటే 300 మంది. మిగతా వాళ్ళు కుక్క గతికినట్లుగా గతికి ఓడిపోయారు. కనుక ఈ 300 మందిని సెలెక్ట్ చేశాడు గిజ్జోను. ఎవరి మీదకి అంటే మిజ్జానీల మీద జయించడానికి 300 మంది సైనికులు తీసుకొని గిజ్జోను వెళ్ళాడు. అయితే ఆయుధాలు ఏమిటి ప్రభువా అని గిజ్జోను అడగగా, ప్రభు చెప్తున్నారు కదా. ఏం చెప్తున్నారు అంటే, ఏమీ అవసరం లేదు, ఈ చేతిలో బాకా ఉండాలి, ఈ చేతిలోనేమో ఒక దివిటి ఉండాలి. దివిటి మీద ఏముండాలి అంటే కొండను కప్పేయాలి. ఆ 7వ అధ్యాయం చూస్తే గిజ్జోను ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తున్నాడు అంటే, నేను ఏమి చేస్తానో నన్ను చూసి మీరు చెయ్యండి. 300 మందికి చెప్తున్నాడు, నేను ఏ టయానికి ఏం చేస్తానో నన్ను అనుకరించండి, నన్ను ఫాలో అవ్వండి మీరందరూ కూడా. కనుక మిజ్జానీలు అర్ధరాత్రి వేళ వారి గుడారాలలో పడుకున్నారు. వాళ్ళు 7 ఏళ్ల నుండి ఇశ్రాయేలును వేధిస్తున్నారు, ఇశ్రాయేలును బాధిస్తున్నారు. జీవన ఆధారం లేకుండా, జీవనోపాధి లేకుండా ఏది పండించుకున్నా వాళ్ళు లాక్కెళ్ళిపోతున్నారు, లేక తగలబెట్టేస్తున్నారు, తిననీయకుండా చేస్తున్నారు. కనుక వాళ్ళ పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని, మేకలు గాని అవన్నీ కూడా లాక్కెళ్ళిపోతున్నారు. ఎంతకాలం వీళ్ళతో వేదన పడేది? ఎంతకాలం ఈ శ్రమలు మనకి? ఎంతకాలం ఇబ్బందులు? కానీ గిజ్జోను బలహీనుడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఇచ్చిన ఆయుధాలు కూడా మీరు చూసారా? ఈ 3 కూడా బలహీనమైనవే కదా. బాకా యుద్ధానికి ఏమంత ఉపయోగపడుతుంది? శత్రువును జయించడానికి అది ఒక ఆయుధం కాదు కదా. అలాగే రెండోది దివిటి మీద కొండ. ఇవి ఏమి ఆయుధాలు శత్రువును జయించడానికి? కానీ ప్రభు చెప్తున్నారు, ఏ మాత్రం కూడా అధైర్యం చెందవద్దు. ఒక రాత్రి వాడు బయలుదేరగా ఒక రోజు ఏం జరిగింది అంటే, అందరూ కూడా నిలబడి ఒకేసారి బాకానాదం ఊది ఒకేసారి కొండలు పగలగొట్టగా దివిటీలు చూపించేసరికి మిజ్జానీలు నిద్రమత్తులు ఉన్నారేమో, వాళ్ళకేమీ అర్థం కాక ఈ దివిటీలో ఈ యొక్క ప్రకాశమానమైన వెలుగులో ఆ యొక్క వాళ్ళకున్న ఈటులు గాని వారికున్న బాణాలు గాని తలతల మెరిసేసరికి ఇశ్రాయేలీలు మన మీద పడిచి చంపేస్తున్నారేమో అని అనుకున్నారు. కానీ వాస్తవానికి ఇశ్రాయేల్ దగ్గర ఏ ఆయుధాలు లేవు. ఇశ్రాయేలీలు యుద్ధం చేయకుండానే అద్భుతాన్ని దేవుడు చేయించాలి అని అనుకుంటున్నాడు. మనం యుద్ధం చేయకుండానే మోషేతో దేవుడు మాట్లాడతాడు కదా, ఒకసారి మీరు ఊరుకుండి నిలిచి చూడుడి, నేను అద్భుతాన్ని చేస్తాను, మీరు మౌనంగా ఉండండి అని ప్రభు మాట్లాడిన విధంగా గిజ్జోను విషయంలో కూడా ఆ మిజ్జానీలు కంగారుకు గురై వేదనకు గురైపోయి వారే ఏమయ్యారు అంటే పొడుచుకోవడానికి ఆరంభించారు. కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఆ రాత్రి ఏమయ్యారు అంటే చనిపోయారు. ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేసేది, బలహీనులు బలపరచగలిగిన దేవుడు. గిజ్జోను ఏ విషయంలో బలహీనుడో ఆ విషయంలోనే ఏమయ్యాడు అంటే బలపరచగలిగినటువంటి దేవుడు. ఈ రాత్రి వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో కూడా నువ్వు బలహీనుడు అవ్వచ్చు, కానీ దేవుడు నిన్ను బలపరచగలిగిన దేవుడు అయి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో నూతన నిబంధనలో తిమోతిని జ్ఞాపకం చేసుకుంటే పౌలు దగ్గర శిష్యరకం చేశాడు తిమోతి. ఆయన కూడా చాలా భయస్తుడంట. ఎందుకంటే మాటల్లో మనకు అర్థమవుతుంది. ఓ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యము. పెద్దలు హస్తనిక్షేపణ చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. పౌలు తిమోతికి 1 తిమోతి 4:14లో రాస్తున్నాడు, తిమోతి పెద్దల
జనమైన మేమందరం కూడా నీకు హస్తానిక్షేపం చేశాం, అంటే అభిషేకం ఇచ్చాం. ఎందుకు ఇంకా నువ్వు సేవలో భయపడుతున్నావు? ఎందుకు నువ్వు పిరికివాడిగా ఉంటున్నావు? తిమోతి సేవలో చాలా భయం. ఏదైనా స్థలానికి వెళ్లి వాక్యం చెప్పాలి అంటే, ఎవరి మీదైనా చేయి ఉంచి ప్రార్థన చేయాలి అంటే ఆయనకు ఒక రకమైనటువంటి భయం. పాత నిబంధనలో గిజ్జోను బలహీనుడిగా ఉంటే బలపరచగలిగిన దేవుడు ఈ నూతన నిబంధనలో తిమోతి కూడా చాలా భయస్తుడిగా ఉన్నాడు. అందుకే 2వ తిమోతిలో 1వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూస్తే పౌలు మరోసారి రాస్తున్నాడు, నా హస్తనిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వరిలింప చేయవలని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మను ఇచ్చిన గాని పిరికితనము గల ఆత్మ ఇవ్వలేదు. తిమోతి, దేవుడు మనకు పిరికితనం కలిగిన ఆత్మనివ్వల, ఆయన ధైర్యం కలిగిన ఆత్మను ఇచ్చాడు అని పౌలు తిమోతికి రాస్తున్నాడు. అంటే తిమోతిలో భయం, తిమోతిలో ఏమిటి అంటే ప్రార్థన చేస్తున్నాం గనక ఏమైనా మనకు ఎదురు జరుగుద్దేమో కనుక చెయ్యి నేను వేయలేను, నేను అందరి మధ్య నేను ప్రసంగం చేయలేను అన్న ఫీలింగ్, అన్న భయం. చాలా మందికి భయం. అందుకే తిమోతి బలహీనుడిగా ఉండిపోయాడు. కానీ పౌలు వ్రాసిన మాటలను బట్టి, పౌలు యొక్క వర్తమానాన్ని బట్టి తిమోతి ఏమయ్యాడు అంటే బలపరచబడ్డాడు. ఒకానొక టైంలో ఎంతగా బలపరచబడ్డాడు అంటే పౌలుతో చెరసాలకు వెళ్ళడానికైనా గాని మరి ఇష్టపడ్డాడు. హెబ్రీ 13:23లో చూస్తే మన సహోదరుని తిమోతికి విడుదల కలిగిందని తెలుసుకునడి. అంటే చెరసాలలో ఉన్నాడు తిమోతి, చెరసాలకు వెళ్ళడానికైనా భయపడలేదు. ఏమయ్యాడు మరి, ఏం జరిగింది అంటే బలహీనంగా ఉన్న తిమోతిని దేవుడు ఏమయ్యాడు అంటే బలపరచబడ్డాడు. చాలా మంది బలహీనులుగా ఉండడానికి కారణం నీకు దేవుడు పిరికాత్మనివ్వలేదట. ఈ ఆత్మనిచ్చాడు అంటే ధైర్యం కలిగిన ఆత్మనిచ్చాడు. ఎంతగా వాడు బలహీనులుగా ఉన్నారో అంతగా దేవుడు కొరకు బహుగా వారు వాడబడ్డారు. దేవుడు బహుగా వాడుకున్నాడు. తిమోతి అద్భుతకరమైన సేవ చేశాడు. ప్రారంభంలో పిరికివాడిగా ఉంటూ, ప్రారంభంలో భయస్థుడిగా ఉంటూ, అనేకమైన స్థలాలకి వెళ్ళలేక, అనేకుల కొరకు ప్రార్థన చేయలేక, అనేకుల మీద మరి అభిషేకం పొందాడు, దైవ సేవకుల అభిషేకం పొందాడు, సేవకు తీర్మానం చేశాడు. కానీ ఎవరి మీద కూడా ఆయన ప్రార్థన చేయలేకపోవడానికి, ఉన్న వరమును, ఉన్న కృపావరమును మరి ప్రక్కన పెట్టేయడానికి గల కారణం ఏంటంటే ఈలోన భయమే. సేవను కూర్చున్న ఆందోళన, సేవను కూర్చున్న భయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు అన్నాడు బలహీనులుగా ఉండి వారు ఏమవుతున్నారు అంటే బలపరచబడుతున్నారు అని వ్రాస్తున్నాడు. అలాగే పేతురును కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, పేతురు కూడా ప్రారంభ దినాలలో చాలా భయస్థుడిగా ఉన్నాడు. ఎంత భయస్థుడిగా ఉన్నాడు అంటే యేసు ప్రభువు ఒకరోజు చెప్పారు, ఏమని అంటే నాకు శ్రమలు ఎదురవుతున్నాయి, నేను సిలువ వేయబడతాను, నేను 3వ దినాన తిరిగి లేస్తాను అని చెప్తే పేతురు ఏమన్నాడు తెలుసా అండి, ప్రభువా నీకు ఆ శ్రమలు నీకు దూరమవును గాక అన్నాడు. అంటే యేసు ప్రభు వారికి శ్రమలు కలిగితే ఈయన కూడా శ్రమలు వస్తాయేమోనని. కనుక ఎంత పిరికివాడో చూడండి. అంత మాత్రమే కాదు, గురువారం రాత్రి యేసు ప్రభు వారిని పట్టుకోవడానికి బంట్రోతులు వచ్చారు. యేసు ప్రభుని పట్టుకొని వెళ్తారు. వెళ్ళంగానే ఒక చిన్నది ఆ స్థలానికి వచ్చి పేతురుని అడుగుద్ది కదా. ఏమని అడుగుద్ది అంటే, నీవు ఆయనతో కూడా ఉన్నవాడిలాగా ఉన్నావు, నీవు ఆయనతో కూడా తిరిగిన వాడిలాగా ఉన్నావు అని. పేతురు ఎంత భయస్థుడు అంటే, ఎంత పిరికివాడు అంటే 3.5 సంవత్సరాలు ప్రభుతో తిరిగిన వాడయుండి, ప్రభుతో ప్రబోధనాలు విన్నవాడయుండి, కొండ మీద ఎన్నో వర్తమానాలు విన్నవాడయుండి ధైర్యంగా ఉండవలసిన వాడు ఏమన్నాడు అంటే, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయనకు నాకు ఎటువంటి సంబంధం లేదు, కేవలము భయమే కదా. ఈ భయం వల్లే కదా ప్రభువుని ఒప్పుకోలేకపోతున్నాడు. ఈనాడు మన బంధువుల్లో, మన స్నేహితులలో మనం ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాం అంటే చాలా మంది భయపడే వాళ్ళు ఉన్నారు. ధైర్యంగా బైబిల్ను తీసుకొచ్చే వాళ్ళు కూడా మరి చాలా మంది భయపడే వాళ్ళు ఉన్నారు. ఎవరైనా చర్చికి వెళ్తున్నారేమో కనుక దేవుడు నీకు పిరికాత్మనివ్వలేదు, ఆయన ధైర్యం కలిగిన ఆత్మని